అంటే శ్రమ అనే సబ్జెక్టు మీద 15వ వారం ఇది. 15 వారాల నుంచి దేవుడు ఎన్నో విషయాలను మనకి నేర్పిస్తూ ఉన్నారు. మనం కూడా ఎన్నో దేవుని దగ్గర నేర్చుకుంటూ ఆయన సన్నిధిలో ఇంకా ఎదుగుతూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులతో నమ్మకత్వంతో యథార్థమైన హృదయ ఆలోచనలతో దేవుడి సన్నిధిలో ఎదగాలని దేవునికున్న ఆశ తీరినట్లుగా మనను ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఇక వాక్యము ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలి, వచ్చినప్పుడు ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు తన ఆత్మతో మనకు నడిపిస్తూ నేర్పిస్తున్న మాటలను బట్టి ఇప్పుడు దేవుడు మనతో ఏం నేర్పించబోతున్నాడో ముందుగా మనం యథావిధిగా చదివే వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 27:3 ఒకసారి చదవండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టించున్నాను, ఎవడనూ దాని మీదకి రాక దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయములో నీ మాటల ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడండి తండ్రి. వారమంతా అలచి ప్రయాసపడి ఎన్నో కుటుంబ భారము, ఎన్నో సమస్యలనే భారము మోచి నీ సన్నిధిలోనికి వచ్చి కూర్చున్నాం ప్రభువా. ఆ భారము తొలగిపోయినట్లు, ఆ సమస్యలు మమ్మల్ని విడిచిపోయినట్లు నీ వాక్కుతో మాతో మాట్లాడండి తండ్రి. మా అందరికీ తేలికపాటి తండ్రి హృదయ ఆలోచన తలాంతులు ఉండినట్లు నీ వాక్కుతో మమ్మల్ని పూర్తిగా కడగమని ప్రార్థన చేస్తున్నాను. ఎత్తబడుతూ నీ వాక్యమును ప్రతి హృదయంలో నీరునంటి కట్టండి, దీనిని బహుగా ఫలింప చేయండి. ఇక్కడ వాక్యమును వినిచుండగా నిద్రమత్తులు అవధేతులు వ్యతిరేకతలు యేసునామములో లయపరచండి. ప్రతి ఒక్కరికి వినుబుద్ధి చేయి, ఆత్మను రిలీజ్ చేయండి. కృప చూపి కనికరించి మేలు చేసి మహిమ పొందమని ప్రార్థించి మమ్మల్ని మీ చేతులకి అప్పగిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇన్న ఈ మాటలు ఎన్ని వారాల నుంచి వింటున్నాం? 15 వారాల నుంచి దీనిని మూలవాక్యముగా వెళుతూ నేను ప్రతి నిమిషము నీకు కాపు చేయుచున్నాను, దివారాత్రము నిన్ను నేను కాపాడుతున్నాను అనే మాటను మనం వింటూ ఉన్నాము. ఈ లోకములో ఈ భౌతిక సంబంధమైన మనం పడే ప్రయాసలో దేవుడు ఎంతో మనలను కనికరిస్తూ ఎంతో ఆదరణ ఇస్తూ ఆయన సన్నిధిలో మనల్ని ఈ రీతిగా నిలవబెట్టుకుంటూ ఎన్నో అవసరతలు తీరుస్తూ ఎన్నో సమయాలలో మనకు తోడుగా ఉంటూ నేనున్నాను అని భుజం తట్టి నడిపించే ఒక తల్లిలా, ఒక తండ్రిలా, ఒక సహోదరులా, లేకపోతే నువ్వు అమితంగా నమ్మే నీ స్నేహితుల్లా ఈరోజు ఇక్కడ మనం ప్రభువుని చూడగలుగుతున్నాం. ఏ విషయంలో అయినా సరే ఇంక నేను దీన్ని చెయ్యలేనేమో, ఇంక దీన్ని నేను సాధించలేనేమో, ఇంక నేను ఈ విషయంలో కూడా ఓడిపోతానేమో అనుకునే సమయంలో దేవుడే నీ వెనుక ఉండి నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు అని ఎప్పటికప్పుడు మనల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ మనల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టే ఈ దినం ఇలా మళ్ళా దేవుని సన్నిధిలో ఉండగలిగాం అందరూ. హల్లెలూయా. అవును, ఎందుకంటే మనల్ని ప్రోత్సహించేవారు లేకపోయినా మనం దేనిని చేయలేం. ప్రోత్సహించే వాళ్ళు కూడా కావాలి. అంటే దేవుని ప్రోత్సాహం ఎంత అవసరమో మనుషుల ప్రోత్సాహం కూడా అంతే అవసరం మనిషికి. ఎందుకంటే వాక్యంలో రాయబడిన మాట మనుషుల దయలోనూ దేవుని దయలోనూ వర్ధిల్లాలంటుంది. అంటే నన్ను దేవుడు దీవిస్తే చాలు, నేను దేవుడని అనుకుంటూ ఉంటే అది మూర్ఖత్వం అవుతుంది. మనుషుల దయ కావాలి, దేవుని దయ కావాలి. అంటే దేవుడిలో మనం ఎంతగా ఉండగలమో మనసులలో కూడా మనము ఆ రీతి ఆత్మీయత, సంతోషము, సమాధానము ఈ లోకానికి, సంఘానికి చూపించగలగాలి. ఆమేన్. హల్లెలూయా. నిజం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ఆదరిస్తూ మనల్ని ప్రతి క్షణము కాపాడుతూ ఆయన ఏ రీతిగా నడిపిస్తున్నాడో
అలాగే కొన్ని కొన్ని విషయాలలో మనకు సంఘము సపోర్టు, నీ స్నేహితుల సపోర్టు, నీ బంధువుల సపోర్టు, లేకపోతే నీ తల్లి నీ తండ్రి సపోర్ట్స్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోయినా కొన్ని కొన్ని విషయాల్లో మనం దేన్ని సాధించలేం. ఎందుకంటే దేవుడు సపోర్ట్ లేడా అని నేను అనట్లేదు. దేవుడు ఎప్పుడు మనకి సపోర్ట్గానే ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనకు నేనున్నాను అని చెప్పి మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కానీ ఒకవేళ మనుషులు కూడా మనకు ఒకవేళ ఆ రీతిగా లేకపోతే, దేవుడు ఎంత నీకు సపోర్ట్ చేస్తున్నా నీ మనసు పాడైపోయి, నీ హృదయం పాడైపోయి, నీ ఆలోచన పాడైపోయినప్పుడు దేవుని మాటకు కూడా వ్యతిరేకంగా అడ్డంగా తిరిగిపోతూ ఉంటాం. అప్పుడు దేవుడి దగ్గర నుంచి పొందాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు కూడా కోల్పోతూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబ విషయంలోనే కావచ్చు, దేవుని సన్నిధి విషయం కావచ్చు, అంటే దేవునితో చేసే సహవాసం విషయం కావచ్చు, ఇలా ప్రతి విషయంలోనూ మనను నడిపించే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఒక వ్యక్తి అనే వాళ్ళు ఉండాలి. నాయకుడు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆమె ఎందుకంటే మన దేశానికి, రాష్ట్రానికి, ఈ ప్రపంచానికి నడిపించే నాయకులు ఉన్నారు కాబట్టి ఇంత చక్కని పరిపాలన జరుగుతోంది. అవునంటారా కాదా? ఎక్కడికక్కడే అంటే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఒక ప్రధాని కావచ్చు, వారి వారి బాధ్యతలను స్వీకరిస్తూ వారు ముందుకు వెళుతున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ కానీ ఏదైనా కానీ ఈరోజు ఇంత చక్కగా నడవటానికి కారణం ఏంటి? నడిపించే నాయకుడు చక్కగా ఉండాలి ముందు. ఆమె నడిపించే నాయకుడే బాగోకపోతే ఈ సమాజం ఏమవుతుంది? కాబట్టి మనల్ని నడిపించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి నువ్వు ఇంతకాలం తెలుసుకోలేదు, ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియదు. కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్నావు కాబట్టి తెలుసుకున్న తర్వాత నుండి నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ ఆలోచనను అన్నిటిని మార్చుకొని, నన్ను ఆదరించేవాడు ఉన్నాడు, నన్ను కాపాడువాడు, నన్ను నడిపించేవాడు ఉన్నాడు, నాకు దివారాత్రము కాపు కాయేవాడు ఉన్నాడు అని గ్రహింపుతో ఈరోజు దేవుని సన్నిధిలో మనందరూ ఈ రీతిగా ఉన్నామే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను కాపు చేయుచున్నాను, ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తున్నాను? కాపాడుతున్నాను. ఆమె హల్లెలూయా. మనం అనుకుంటాం దేవుని కాపుదల నాకు లేదు, దేవుడు నన్ను కాపాడట్లేదు, దేవుడు కాపుదల ఉంటే ఎందుకు ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఎందుకు ఈ బాధ నాకు వచ్చింది, ఎందుకు ఈ సమస్య నాకు వచ్చిందని అనుకుంటాం. దేవుని కాపుదల లేకపోతే ఈ సమస్య నుంచి మనల్ని తప్పించి ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి ఉంటారు? ఎవరు నడిపించి ఉంటారు? ఎవరు నడిపిస్తే మనం ఈ పూట మనం ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో మనం కూర్చుని ఉన్నాం? ఎందుకంటే ఆయన మనను నడిపించకపోతే మనం నడవలేము. ఆయన మనతో మాట్లాడకపోతే ఇక్కడ నిలవలేము. ఆయన సన్నిధిలో ఎప్పటికప్పుడు నీకు ప్రతి విషయంలోని ఆయన హస్తము నిన్ను కాపాడుతూనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన హస్తము ఎప్పటికప్పుడే మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుతుంది. మీరు ఎక్కడికి వెళుతున్నా, వస్తున్నా, సాయంకాలానికి మళ్ళీ మీ ఇళ్ళకు మీరు చేరుతున్నారు, మళ్ళీ మీ కుటుంబంలో మళ్ళీ మీరు సంతోషంగా సరదాగా జీవించగలుగుతున్నారంటే అది దేవుని ఒక కృపే. ఆమేన్. కిందట కీర్తనలో ఒక మాట చదివాం కదా, ఏంటంటే అది, నేను నా కాలు జారిని అనుకొనగా యెహోవా నన్ను ఏం చేశాడు? తన కృపచేత నన్ను కాపాడి ఉన్నాడు. ఆమేన్. అంటే ఎప్పుడు మన హృదయంలో ఒకవేళ ఇలాంటి ఆలోచన వచ్చినా కాపాడేవాడు అక్కడ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు అలా పడిపోకుండా, జారిపోకుండా దివారాత్రము మనల్ని కాపాడేవాడే యేసుక్రీస్తు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. అందుని బట్టి ఆయన యందు ఈరోజు విశ్వాసముతో ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఈ రీతిగా ఉన్నాము. కాబట్టి ఈ లోక సంబంధమైన ఎన్నో సమస్యలు నీ మీదకి వస్తున్నా, ఈ లోక సంబంధమైన ఎన్నో బాణాలు నీ మీద అపవాదిగడి వేస్తూ ఉన్న, విశ్వాసం అనే డాలును ధరించి వాటిని తప్పించుకుంటూ ఎప్పటికప్పుడు నీ విశ్వాసమును కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ఎదగటానికి ఎంత చక్కని దేవుని కృప లేకపోతే మనం ఇక్కడ ఆ రీతి విశ్వాసం ఎలా వస్తుంది? అవునండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసముతోనే మనము ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ప్రభువు మాట్లాడుతూ ఈ పూట అంటున్నాడు, ఇదిగో నేను కాపాడుతున్నాను, ఎప్పటికప్పుడు నీకు నేను సహాయం చేస్తున్నాను. అందును బట్టి నీ జీవితం అంతయు దేవుని కొరకు ఏం చేయబడాలి? కిందట ఏం మాట్లాడుకున్నాం? అర్పణ చెప్పాలి. ప్రధాన స్థానము అనే సబ్జెక్టు మీద మనం ముందుకు వెళ్ళాం కదా. అంటే దేవుడికి మనం ఇవ్వాల్సినది ఏంటి?
దేవుడు మనకి ఇవ్వాల్సింది ఏంటి? దేవుడికి ఏది మనం ఇస్తే దేవుడు మనకేమిస్తాడు? దేవుడికి ఇవ్వాల్సిన స్థానమును ఒకవేళ దేవుడికి ఇస్తే దేవుడు నీకెంత స్థానమని ఇస్తాడు? ఎందుకంటే దేవుడిని నువ్వు 1% ప్రేమిస్తే ఆయన నిన్ను ఎంత ప్రేమించాడండి? 100% ప్రేమించాడు. ఆమె హల్లెలూయా. మనం దేవుడిని ప్రేమించింది 1%. నేను అనుకోవచ్చు, ఇదేంటి పాస్టర్ గారు ఇలా అంటున్నారు, నేను 1% ప్రేమించటం ఏంటి, 99% వరకు నేను భక్తిలోనే ఉన్నాను, ప్రేమలోనే ఉన్నాను, విశ్వాసంలో ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఏదో సమయం ఎక్కడో దిక్కున ఖచ్చితంగా పడతాం, ఎక్కడో దిక్కున జారుతాం, ఎక్కడో దిక్కున ఏదో ఒకటి పొరపాటు చేయాల్సిందే నువ్వు. అప్పుడు ఒకవేళ 99.5% వరకు ఒకవేళ నువ్వు దేవుడిని ప్రేమించే వ్యక్తివైతే అంతవరకు ఆ పరిస్థితి నీకు ఎందుకు వచ్చి ఉంటుంది? రాదు. ఎందుకంటే మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పాలి, ఏమనేది తెలుసా? నేను ఇప్పుడు వరకు ప్రభువుని అంగీకరించినప్పటి నుంచి మొదలుకుని ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా నేను పడిపోలేదండి, జారిపోలేదండి, త్రొట్లు వెళ్ళిపోలేదండి, అవిశ్వాసం ఎప్పుడు రాలేదండి. చెప్పగలవా? ఇక్కడ నిలవబడిన నేను కూడా గుండెల మీద చేసి చెప్పలేను. ఎందుకంటే ఏదో ఒక విశ్వాసంలో ఖచ్చితంగా పడే ఉంటాం. కాబట్టి నేను ఎంత విశ్వాసంగా ఉన్నానండి, ఎంత నమ్మకంగా ఉన్నాను, మరి దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు అని ఒక్కొక్కసారి అనుకోవచ్చు. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అనేవాడు మనకు సహాయం చేయకపోతే మనం ఈ లోకంలో ఈ భౌతిక సంబంధమైన విషయంలో ఎందులోనే మనకు విజయం ఉండదు. కానీ ఈరోజు ఇలాంటి విజయాలు పొందుతూ ఎన్నో సాధిస్తూ ఇంకా ఆత్మీయంగా ఇంతగా మనం ముందుకు వెళుతున్నామంటే కేవలం 100% దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. 100% దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. 100% దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన అనుదినము ఏదో ఒక విషయంలో నిన్ను కాపాడుకుంటూనే ముందుకు వెళుతున్నాడు. కానీ మనం శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏదో తెలియని చిన్న అవిశ్వాసం అండి, ఏదో తెలియని చిన్న బాధ, ఆ బాధే అవిశ్వాసాలకు నడిపిస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ బాధ కలిగిందో మనసులో నెమ్మది పోతుంది, సమాధానం పోతుంది, దేవుడు నాకు ఏం చేశాడు అనే మాట వస్తుంది. అప్పుడే మనము 99% పడిపోతాం, 1% మాత్రమే నిలబడతాం. ఆ 1% మనలను ప్రోత్సహిస్తుంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నిజం. ఇట ఒక్క మాటగా 99% పడిపోతామండి. ఆ ఒక్క మాట పలికితేనే అవిశ్వాసంలో పడతాం. అవిశ్వాసంలో పడితేనే 99% దేవుని యొద్ద నుంచి మన భక్తి జీవితాన్ని కోల్పోతామండి. కోల్పోతాం. ఎందుకంటే దేవుని యందు విశ్వాసము మనలను 100% నడిపిస్తే అవిశ్వాసము 1% నడిపిస్తుంది. ఆ 1% ఇంకా మిగిలి ఉంటే మరలా నీ బతుకు నువ్వు మార్చుకుంటావు. ఆమేన్. మరలా నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు. ఆమేన్. మరలా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఆ 1% అనేదైనా దేవునికి ఇవ్వగలిగితేనే. ఒకవేళ నువ్వు 100% ఒకవేళ పడిపోతే మరలా నీ జీవితం నువ్వు కట్టడానికి ఎంతో సమయం పడుతుంది. ఆ సమయం పట్టాలంటే మళ్ళీ దేవుని ఎదుట మోకరించాలి. ప్రభువా, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను అవిధేయతలో ఉన్నాను, నేను వ్యతిరేకంగా బ్రతికాను, నా అవిశ్వాసము ఈరోజు నా భక్తి జీవితాన్ని కోల్పోయినట్టు చేసిందని మరలా దేవుని సన్నిధిలో ఒకవేళ ఏడిస్తే మరలా నీ జీవితాన్ని నా దేవుడు మారుతాడు. చప్పట్లు కొట్టేసి నా మనం అయిపరచాలి. హల్లెలూయా. అంటే ఆ సమయము నేను అంటాను, దేవుని దగ్గర మనము మోకరించి మరలా మన జీవితాన్ని దేవుని ఎదుట పెట్టి, ప్రభువా ఆ దినము నాకు వాగ్దానం చేసావు కదా, ఆ వాగ్దానం మళ్ళీ నాకు నెరవేర్చు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. మరలా ఆ జీవితం నాకు కావాలి, ఆ బ్రతుకు నాకు కావాలి, మరలా నేను బ్రతుకున్నట్లుగా నేను చేయగలగాలి ప్రభువా అని మరలా నీ జీవితాన్ని దేవుడికి ఒకవేళ నువ్వు అప్పగించేస్తే మరలా నీ జీవితం అంతటిని ఏం చేస్తాడు? కొత్తదిగా చేస్తాడు నా దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇదేంటండి కొత్తదిగా మరలా దేవుడు చేయటం ఏంటి? ఒక దినము నేను మారాను కదా, మార్పు చెందాను, మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, దేవుడి సన్నిధిలో ఎదుగుతున్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను, వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను కదా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ ఏదో విషయము నిన్ను పడదోసింది. ఆ పడదోసిన తర్వాత మరలా నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుండాలా, మోకరించాలి, ఏడవాలి. ఏడిస్తే దేవుడు మరలా నీ జీవితం 100% దేవుడికి పనికొచ్చే వ్యక్తిగా నేను చేసేస్తాడు, కడిగేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా
దేవుడు నీ జీవితాన్ని కడిగేస్తాడు, నీ బ్రతుకుని కడిగేస్తాడు. ఏంటంటే మన జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టాలి, మన బ్రతుకుని దేవుడి దగ్గర పెట్టాలి. ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తాను, ఆ దినము నువ్వు నాకు చేయబడిన వాగ్దానం నాకు ఇప్పుడు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండము ప్రతి ఒక్కరు 32వ అధ్యాయము 32, 11, 12 వచనాలు ఒకసారి చదవండి. ఆదికాండం 32, 11, 12. నా సహోదరుడైన అమ్మా ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి ఏమా పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతను భయపడుచున్నా. నీవు నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయించు. విస్తారమగుట వలన లెక్కింపులేని సముద్ర ఇసుకరేణుల వల్ల నీ సంతానం విస్తరింప చేయదని సెలవిచ్చి చిత్తమే అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనమాట. ప్రభువా నా సహోదరుడైన ఏసావు చేతి నుంచి నన్ను తప్పించయ్యా. ఎందుకంటే పిల్లలను నన్ను అందరినీ చంపుతాడేమో అని భయంతో నేనున్నాను. ఆ దినము నీ సంతతిని నిన్ను ఏం చేస్తాను, ఇసుక రేణుల వల్లే విస్తరింపజేస్తాను. ఆ రోజు వాగ్దానం ఇచ్చావు కదా. ఇప్పుడు ఒకవేళ నీ చచ్చిపోతే వాగ్దానం ఎలా నెరవేరుతుంది? ఇప్పుడు ఏసావు అనేవాడు నన్ను చంపేస్తే ఇప్పుడు నువ్వు ఆ దినము నాతో చేయబడిన ప్రమాణం ఏమవుతుంది? ఒకవేళ నేనే ఇప్పుడు చనిపోతే ఇసుక రేణుల వల్లే నా సంతానమును విస్తరింపజేస్తానన్న వాగ్దానం ఏమవుతుంది? 20 సంవత్సరాలు తర్వాత మరలా యాకోబు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 20 తర్వాత తన జీవితాన్ని మరలా దేవుడు తన జీవితంలో కొన్నేళ్ల పాటు ప్రేమని వివాహం అని కొన్ని విషయాలలో ఏం చేశాడంటే దేవుని దగ్గర తన జీవితాన్ని కొంతవరకు పాడు చేసుకున్నాడు. 20 సంవత్సరములు తన జీవితం అంతా ప్రయాసతోనే గడిపాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరములు తన జీవితం అంతా ప్రయాస అయిపోయింది. తన జీవితంలో అంతా శ్రమే, అంతా కష్టమే. ఒకరోజు యాకోబు జీవితంలో సంతోషము, నా కళ్ళకు నిద్ర కరువైంది, ఆ మంచుకు తడుస్తున్నా, ఎండకి ఎండుతున్నాను, నిద్ర లేని జీవితాన్ని జీవిస్తున్నానని ఏడుస్తాడు యాకోబు. ఇలాంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్న యాకోబు జీవితం 20 ఏళ్ల పాటు యాకోబు అనుభవించిన శ్రమ అంతా ఇంత కాదండి. మనం అనుకుంటాం, అయ్యో తండ్రి అయిన ఇస్సాకు యాకోబును దీవించాడు కదా. యాకోబును దీవించిన తర్వాత అయ్యో తన మామ ఇంటికి వెళ్ళి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు కదా. ఏం కాదు. తన మామ లాభాన్ని ఇంటికి వెళ్ళి తన పడ్డ కష్టాలు, చాలా బాధలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఇష్టపడ్డాడు, వివాహం చేసుకున్న ఆశపడిన తన జీవితాన్ని మామ మోసం చేసి అనుకున్న వారిని కాక మరొక స్త్రీనిచ్చి, అంటే ఇప్పుడు ఆ లేయానిచ్చి వివాహం చేసేసాడు. అయ్యో నాకు లేయా కాదు కావాల్సింది, ఎవరు కావాలా? నాకు రాహేలు కావాలి. నేను ఆమెను ఇష్టపడ్డానని మరొక 7 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు. ఈరోజు నువ్వు అనుకున్నది ఒకవేళ సాధించాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే ఇలాంటి పరిస్థితి నీకే ఎదురవుతే ఏం చేస్తావు? 7 సంవత్సరాల్లో నా జీవితం సాధించేశాను అనుకున్నప్పుడే దాన్ని టక్కన కోల్పోయి, అయ్యో ఈ పరిస్థితి ఎందుకు ఇలా వచ్చింది నాకు, సరిగ్గా రేపే ఇంక నేను పొందుకుంటాను అనుకున్నాను, ఇంక రేపే దీన్ని సాధించేస్తున్నాను అనుకున్నాను, ఇంక రేపే ఈ విజయం నాదే అనుకున్నాను, ఇంక దీన్ని సాధించేస్తాను కదా అని చాలా ఆనందంగా ఉన్నాను. అందుతున్నప్పుడే చేయి జారిపోయింది. దేవుడు మోసం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విసర్జించాడు. కాబట్టి పొందాల్సిన దానిని పొందుకోలేకపోయాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేద్దాం. ఈరోజే నేను దాన్ని పొందాలనుకున్నాను, ఈరోజే నేను పొందుతున్నాను అనుకున్నాను, ఎంతో ఆశపడి ఉన్నాను, పొందాలన్న దానిని పొందలేకపోయాను. దేవా ఏంటి నాకు ఇంత అన్యాయం చేస్తావు, ఏంటి ఇంత మోసం చేస్తావు, ఏంటి నాకు ఈ భయంకరమైన పరిస్థితి? 7 సంవత్సరాలు కష్టపడి నా జీవితంలో అనుకున్న సాధించి ఎక్కాల్సిన ఒకే ఒక్క మెట్టి, ఆ మొదటి మెట్టిలోనే నా జీవితం, నా ప్రయాణం ఆగిపోయిందేంటి? ఒకవేళ నీవు నాకు తోడుగా ఉంటే, ఒకవేళ నీవే నాకు ఆదరణగా ఉంటే, ఒకవేళ నన్ను రక్షించే వ్యక్తిగా నీవే ఉంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది? ఎందుకు ప్రభా 7 సంవత్సరాల తర్వాత నా జీవితంలో పొందాల్సిన విజయాన్ని పొందుకోక అపవిజయం నా జీవితంలోకి వచ్చింది అని ఒకవేళ దేవుణ్ణి మనమైనా ఒకవేళ నిలదీస్తామేమో. అనుకున్నది సాధించలేక యాకోబు ఓడిపోయి
అయినా మరలా దాన్ని సాధించాలనే ఆశతో మళ్ళా 7 సంవత్సరాల తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభం చేశాడు లాబాను దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా 7 తర్వాత అనుకున్నది సాధించగలిగాడు. చప్పట్లు కొట్టేసన్నా మనం మహిమపరచాలి. అనుకున్నది సాధించేశాను, 14 సంవత్సరాలు పట్టింది, అయినా పర్వాలేదు, ఇంక నేను అనుకున్నది అయిపోయింది కాబట్టి ఇంక లాబానుతో నాకు పని లేదు, ఈరోజు నా ప్రయాణము అనాల్చినాడు. మళ్ళా 6 సంవత్సరాలు కొలువు చేశాడు. వెళ్ళిపోవచ్చుగా, అయిపోయింది. పెద్ద కుమార్తె చిన్న కుమార్తె కొరకు 7 సంవత్సరాలు చేసి, మళ్ళీ పెద్ద కుమార్తె విషయంలో 7 సంవత్సరాలు చేసి 14 సంవత్సరాలు నా జీవితం ఖర్చు అయిపోయిందండి. నా జీవితం అంతా వృధా అయిపోయిందండి. వివాహ విషయంలోనే నేను ఇలాగైపోయానండి అని అనుకోవలసిన వాడు ఏం చేశాడు? మళ్ళా 6 సంవత్సరం లాబాను దగ్గర మళ్ళా కొలువు చేసి 20 సంవత్సరాలండి తన జీవితంలో పడిన శ్రమ లేదు, పడిన బాధ లేదు, పడిన ఇబ్బంది లేదు. అయిపోయింది. తన జీవితం అంతా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని తన భార్య బిడ్డలు తీసుకుని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచింది. చక్కని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా యాకోబు ఎదిగే సమయంలో, ఆశీర్వాదకరమైన స్థలంలో, ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో యాకోబు ఉన్నప్పుడు వినకూడని భయంకరమైన మాటను విన్నాడనమాట. ఆ మాట ఏంటంటే, ఇదిగో నీ అన్నగారు నిన్ను చంపడానికి వస్తున్నాడు, నువ్వు చేసిన మోసాన్ని 20 సంవత్సరాలను మర్చిపోలే, 20 సంవత్సరములు అయినా సరే ఆ విషయాన్ని మర్చిపోక నీ మీద పగతో రగిలిపోతూ భయంకరంగా ఒక వ్యక్తిలా నీ మీదకి వచ్చేస్తున్నాడు అన్న మాటను విన్నాడు. భయంతో వచ్చాడు. దేవుడు ఎప్పుడో చేసిన వాగ్దానం అది. ఎప్పుడు చేశాడు చూద్దాం. చూడండి, ఆదికాండం 28 తీయండి. ఆదికాండము 28, 13, 14, 15 వచనాలు ఒకసారి చదవండి. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యెహోవాను, నువ్వు పడుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. అండి, సంతానము భూమి మీద లెక్కకు విసకు రేణుల వలె నీవు పడమటి తట్టునకు, తూర్పు తట్టునకును, ఉత్తర తట్టునకును, దక్షిణ తట్టునకును వ్యాపించదు. చప్పట్లు కొట్టేసి నామాన్ని మహింపరచాలి. ఇంకా చదువు, ఇంకా చదువు. నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఏం చేస్తా? హల్లెలూయా. ఇదిగో నేను, మళ్ళీ చదవాలి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలము యందును నిన్ను కాపాడుతూ నీ దేశమునకు మరలా నేను రప్పిస్తున్నప్పుడు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. లాబానింటికి రెబెక్కమ్మ, ఇదిగో నాకు అన్నున్నాడు, అక్కడికి వెళ్ళి నీ తలదాసుకోవయ్యా, నీ అన్న కోపం తగ్గే వరకు అక్కడే ఉండు, అక్కడ నా అన్నగారికి కూతురు కూడా ఉంది, చాలా బాగుంటుంది, వెళ్ళి వివాహం చేసుకో అని చెప్పి పంపిస్తే భయంతో పారిపోతున్న సమయం అది. ఆ భయంతో పారిపోతున్న సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అప్పటికి యాకోబుకి వివాహం అయిందా? అప్పటికి ఇంకా లేయమ్మను చూడలేదు, రాహేలును చూడలేదు, లాబాను చూడలేదు. అసలు అప్పుడు వరకు మేనమామ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఏం తెలియదు పాపం. ఆ భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయే సమయంలో నాకు ఒక బంధువు, నాకు రక్త సంబంధాలు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళాలి, ఇంకా అక్కడ ఉండాలి, అక్కడ ఉంటేనే ఏసావు చేతుల నుంచి ఒకవేళ తప్పింపబడగలను అని ఆశతో, కోరికతో పారిపోతున్న ఆ అర్ధరాత్రి సమయం అది. అప్పుడు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో నీ సంతానమును ఇసుకరేణు వల్ల నేను దీవిస్తాను, మళ్ళీ తిరిగి నువ్వు ఈ స్థలమునికి వచ్చేదాకా నేను ఏమై ఉంటాను? అందరూ చెప్పండి, నేను నీకు తోడై ఉంటాను. ఆమె హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, నీ సంతానమును విస్తరింపజేస్తాను. ఈ మాటల జ్ఞాపకం చేసుకున్నాడు 32 అధ్యాయము 11, 12 వచనాల్లో. ఆమెన్, హల్లెలూయా. చూడండి, తన జీవితం 20 ఏళ్ల పాటు చాలా శ్రమలలో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో, ఒక పక్కన భార్యలతో, ఒక పక్కన మామతో, ఒక పక్కన బామ్మరుదులతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ, భయంకరమైన దాడులు ఎదుర్కొంటూ, ఎన్నో అవమానాలు పొందుతూ 10 మార్లు లాబాను తన జీవితమును మార్చుతూ, హెచ్చుతూ, దాచుతూ, తగ్గిస్తూ చేస్తున్నప్పటికీ, ఇన్ని అవమానాలు తన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ తన గురువు ఒకటే, దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన వాగ్దానం. ఆమె హల్లెలూయా. ఆ వాగ్దానం ఏంటంటే, ఇదిగో మరలా నేను ఈ స్థలముకు నిన్ను నడిపిస్తాను,
నీ సంతానమును ఇసుక రేణుల వల్ల నేను దీవిస్తాను, అప్పటి వరకు నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఈ ఒకే ఒక మాటను జ్ఞాపకం చేసుకున్న యాకోబు ఈరోజు ఈ 32 అధ్యాయం జరిగి వచ్చేసరికి తన భయంకరమైన పరిస్థితి ఏంటి, ఏమిన్నాడు? ఇప్పుడు తన అన్న చేత భయంకరమైన ప్రమాదం వచ్చింది, నువ్వు చనిపోబోతున్నావు అన్న మాటను విన్నాడు. ఇప్పుడు విన్న యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? అప్పుడు 28లో ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. నిజమండి, నీ ఆత్మీయ జీవితానికి దేవుడు చేసిన వాగ్దానం ఏదో ఒకటి ఉండే ఉంటుంది. నీకు దేవుడిచ్చిన దర్శనం ఏదో ఉండే ఉంటుంది నీ జీవితంలో. ఏ దర్శనం లేకుండా, ఏ దేవుని మాట లేకుండా, దేవుని వాగ్దానమే లేకుండా ఇక్కడికి వచ్చి నీవు నేను కూర్చోండలేదు. ఏ వాగ్దానము చేతి ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నాము? నువ్వు ఎప్పుడైనా పడిపోయావో, జారిపోయావో, కృంగిపోయావో, కుమిలిపోయావో, ఏం జరిగిందో తెలియదు. అలాంటి సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఇది. హల్లెలూయా. అలాంటి సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒకే ఒక మాట, ఇదిగో దేవా, ఆ దినము నాకు ఇచ్చిన దర్శనము, ఆ దినము నాకు ఇచ్చిన వాగ్దానము అని ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకొనగలిగితే దేవుడు మరలా నీ జీవితంలోనికి ప్రవేశించి నీ అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నామేం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. 20 సంవత్సరాలు తన జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడు యాకోబుకు గుర్తురానిది ఎప్పుడు గుర్తొచ్చిందండి? తన ప్రాణమును కోల్పోతానని తెలిసిన తర్వాత తన దేవుడు చేసిన వాగ్దానం గుర్తొచ్చింది. హల్లెలూయా. ఎప్పుడు గుర్తొచ్చిందమ్మా? తన ప్రాణం పోతుంది అంటే 20 సంవత్సరాల పగపోయిందా? తల్లి ఏమనుకుంది? ఏముందండి, ఒక 2-3 సంవత్సరాలు, ఒకవేళ నా కొడుకు దూరంగా ఉంటే వాడు మర్చిపోతాడేమోలే, మర్చిపో మళ్ళీ అన్నదమ్ములు ఒకటవుతారులే, ఏముందిలే అని పాపం తల్లి ఆలోచన లాభాన్ని ఇంటికి పంపించింది. కానీ 20 ఏళ్ళ గడిచిపోయినా కానీ తన జీవితంలో కోపాన్ని కోల్పోలేదండి ఏసావు. కోపాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను పొందాల్సిన ఆశీర్వాదం ఎవరు పొందారు? ఈ ఆశీర్వాదం నాది. యాకోబుని అందరూ మోసగాడు అంటారు కదా. నేను చెప్పే విషయం తెలిసి యాకోబు అసలు మోసగాడు కాదు. ఎందుకంటే యాకోబు తనకు తానుగా ఏసావుని మోసం చేయలేదు. మరి ఎందుకు మోసగాడు అనిపించారు? ఇప్పుడు తల్లి అయిన రెబెకా ఎంతమందికి తెలుసు? రెబెకా తనే కదా మోసం చేపించింది, తనే కదా అబద్ధం ఆడిపించింది, తనే కదా ఆహారం తీసుకొచ్చి ఏసావెట్టవలసిన ఆహారము యాకోబుతో తినిపించేసింది. తడివితే ఎక్కడ దొరికేస్తాడని గొర్రెబొచ్చుని అంటించి మరీ పంపించేసింది. ఎందుకో తెలుసా రెబెకావే? హల్లెలూయా. ఎందుకంటే తన గర్భంలో ఉన్నప్పుడు బాగా భయంకర నొప్పి పుడుతున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది, ప్రభా ఈ బాధని భరించలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను చంపే, ఈ బాధ నా వల్ల కాదు ప్రభు అని ఏడుస్తున్నప్పుడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? నీ కడుపులో 2 జనములు ఉన్నాయి. హల్లెలూయా. పెద్దవాడు చిన్నవాడికి ఏమవుతాడు? హల్లెలూయా. అది దేవుని వాగ్దానమే. ఆ దేవుని వాగ్దానం ఒకవేళ ఇసాకు ఎప్పుడైతే యాకోబును దీవించేస్తే ఆశీర్వాదాలన్నీ పొందేసుకుంటే ఒకవేళ దేవుడిచ్చిన వాగ్దానం ఏమవుతుందో అని ఒకే ఒక మాట రెబెకమ్మ ఆ రీతిగా చేయటానికి అంతే కారణమైంది తప్ప యాకోబు మోసం చేయలేదు. ఎందుకంటే ఇలా చేయటం తప్పు కదమ్మా అని కూడా తన తల్లితో చెప్పాడు. యాకోబు మోసం చేయలేదు, కానీ మోసం చేయించారు కాబట్టి చేశాడు. కాబట్టి దానికి తగిన ఫలము 20 ఏళ్ల పాటు అనుభవించాడు. తెలుసా అండి? నీ జీవితంలో నువ్వు నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, దేవుడి కొరకు బ్రతకాలి, దేవుడి సన్నిధిలో బ్రతకాలి అనే నీ జీవితాన్ని ఒకవేళ ఎవరి ద్వారా పాడైపోతే, మరలా ఒకవేళ నువ్వు కట్టుకోవాలి, మళ్ళీ నీ జీవితాన్ని మార్చుకోవాలి, మళ్ళీ నీ బ్రతుకుని మార్చుకోవాలి నువ్వు అనుకుంటే, ఒకవేళ దేవుడిచ్చిన దర్శనాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఎవరు పాడు చేయబడ్డారు, ఎవరితో పాడు చేయబడ్డావు, మళ్ళీ తిరిగి వాళ్ళతో నీ జీవితం నా దేవుడి కడితే చెప్పడం కూడా వేసే నామం అయిపరచాలి. హల్లెలూయా. భయము భయము భయము. ఏం భయము? నన్ను, నా పిల్లల్ని, నా భార్యను చంపేస్తాడేమో. ఎందుకు యాకోబుకి భయం? దేవుడు వాగ్దానం లేక. దేవుడు వాగ్దానం ఏమనుందని? నిన్ను నీ పిల్లలను ఇసుక రేణుల వల్లే దీవించేస్తాను, మరలా నువ్వు ఇక్కడికి వచ్చే వరకు నేను నీకు తోడే ఉంటాను. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మరలా నీకు నేను తోడుగా ఉన్నాను అని మాట ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏసావుకి ఎందుకు భయపడాలి? భయపడకుండా దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండొచ్చుగా. ఎందుకు భయం అంటే నా కుటుంబాన్ని కోల్పోతానేమో. ఇప్పటికే 20 సంవత్సరాల పాటు నా జీవితంలో ఎన్నో కోల్పోయాను. భార్యల విషయంలో కోల్పోయాను, తల్లిదండ్రుల విషయంలో కోల్పోయాను, అన్న విషయంలో కూడా మోసం చేసి కోల్పోయాను.
ఇన్ని విషయాలలో పడిపోయిన నా జీవితం, పాడైపోయిన నా బ్రతుకు, ఇన్ని శ్రమల పాలవుతున్నప్పటికీ, ఇన్ని శ్రమలు నా జీవితంలోకి వచ్చినప్పటికీ ఆయన కాపాడుతానన్న ఒకే ఒక మాట కదా నన్ను 20 ఏళ్ల పాటు నన్ను ఈ రీతిగా బ్రతికించింది. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుని మాట కదా, అదే దేవుని కృప కదా. కాబట్టి యేసయ్య నా మీదకి వస్తే ఏమవుతుంది అని ధైర్యంగా ఉన్నాడా అంటే లేదు లేదు లేదు, భయముతో ఆందోళనతో ఏం చేశాడండి, భార్యను బిడ్డలను తీసుకుని వారందరిని పంపించి ఒక రాత్రి అంతా దేవునితో గడపడం మొదలుపెట్టాడండి. ఆమె చెప్పాలి హల్లెలూయా. ఏం చేశాడండి, రాత్రి అంతా దేవుడితో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఇప్పుడు దేవుడు ఇష్టపడ్డ వ్యక్తి, దేవుడికి నచ్చిన వ్యక్తి ఎవరైనా మన మీద పని చేసినట్టే వాళ్ళ అధికారమో లేకపోతే వాళ్ళకున్న కోపమో లేకపోతే ఏదైనా ఒకవేళ మన మీద చూపిస్తే దేవుడు మన పక్షాన్ని ఉంటాడు. వాళ్ళతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడేస్తాడు. మనమేమనుకుంటాం అంటే మాట్లాడు. నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించిన లాభానుతో చెప్పును చప్పటి కొట్టేసాను. మనం మైంపరచండి. ఇరవై సంవత్సరాల తన జీవితం అంతా అయిపోయిన తర్వాత తనకొచ్చిన శ్రమ, తనకొచ్చిన కష్టాన్ని అన్నిటినీ దిగమింగి తన బ్రతుకంతా ఇంతవరకు గడిచిన తర్వాత ఇంక తన ధైర్యం చేసే దేవుడి మాటను విన్నాడు. లేచి నువ్వు బయలుదేరన్న మాటను విని యాకోబు తన పిల్లల్ని భార్యలను తీసుకుని ప్రయాణమై వెళ్ళిపోయి ఒక స్థలానికి వచ్చి ఆ స్థలంలో ఉన్నప్పుడు లాబాను యాకోబు మీద దాడి చేసి యాకోబుని చంపేసి తన భార్యలను పిల్లలను తీసుకుని వచ్చి మళ్ళీ తన ఆస్తిని తెచ్చేసుకోవటానికి ప్రయాణం చేసి వెళ్తుంటే దేవుడు ఏం చేశాడంట చెప్పండి, లాబానును గద్దించాడని ఉందా లేదా? గద్దించాడు. నా దేవుడు నిన్నేం చేశాడు? ఈ జీవిత ప్రయాణంలో ఒకవేళ ఎలాంటి పరిస్థితి నీకే ఎదురవుతే నీ పక్షమున గద్దించడానికి నిలబడిన వాడు ఒకడు ఉన్నాడని ఆయన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్, హల్లెలూయా. నీ పక్షమున ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మీరు అనుకుంటారు నా పక్షాన్ని ఎవరు లేరండి, ఇప్పుడు నేను ఏం సాధించగలను, ఇప్పుడు నేను ఎలాగా ఈ అనుకున్నది నేను చేయగలను, ఇప్పుడు ఎలాగా నా ప్రయాణాన్ని కొనసాగించగలను, ఇన్ని ఆటంకాలు ఇన్ని అడ్డంకాలు ఉన్నప్పుడు అని ఒకవేళ మీరు అనుకుంటే మీ పక్షమును నిలవబడిన దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పండి? మిమ్మల్ని ఎవరైతే ఆటంకపరుచుతున్నారో వాళ్ళతోనే మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. కిందట 2 వారాల క్రితం మనం విన్నది ఏంటంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు, కానీ ఎవరితో మాట్లాడాడు? అబ్రహాముని ఎవరైతే పాడు చేయలేదు, తన భార్యను ఎవరైతే పాడు చేయలేని ఎదురు చూశారో వాళ్ళతో నా దేవుడు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు లాబాను ఏం చేస్తున్నాడు? యాకోబుని ఏదేదో చేయాలి అని ఆలోచనతో, భయంకరమైన ఆలోచనతో బామర్దిని జనాన్ని వేసుకుని వచ్చేస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేశాడు తెలిసి గద్దిస్తున్నాడు. ఇగో యాకోబుతో నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్త సుమి, యాకోబున సేవకుడు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించాలి. నువ్వేదైనా ఒకవేళ చేయాలనుకుంటే, ఎందుకంటే యాకోబు నావాడు. ఆమె చెప్పి చప్పట్లు కొట్టండి. యాకోబు నావాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు ఇక్కడ పిలువబడుతున్న నీవు దేవుని బిడ్డగా మారితే ఒకవేళ దేవుడు ఎవరైనా శత్రువు నీ మీద దాడి చేస్తే నీ దేవుడు నీ పక్షము నుండి ఎలాగే మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. నీ పక్షము నుండి ఎలాగే మాట్లాడతాడండి. ఎవరైనా నీ మీద దాడి చేసినా, ఎవరైనా నిన్ను పాడు చేయాలని చూసినా, ఎవరైనా నీకు వ్యతిరేకంగా పని చేస్తున్నా, ఎందుకంటే ఆయనకు వ్యతిరేకమైన ఆయుధం ఏది వర్దెల్లదని వాక్యం చెలవిస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఏది వర్దెల్లదంట. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా వర్దెల్లదంట. దేవునికి వ్యతిరేకంగా ఏ జీవితం జీవించినా ఆ జీవితంలో నీకు విజయము సాధింపు ఉండదంట. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా మనం బ్రతికినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, అనుకున్న దాన్ని సాధించలేక, ఉన్న దర్శనాన్ని పొందలేక, చేసిన వాగ్దానమును పొందలేక కృంగిపోతూ కుమిలిపోతూ ఏడుస్తున్న సమయంలో దేవుడే ఒకవేళ వచ్చి నిన్ను జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నువ్వే దేవుడి దగ్గరికి వచ్చి జ్ఞాపకం చేసుకుంటే, ఆమెన్, హల్లెలూయా. నేనేం జ్ఞాపకం చేసుకోవాలండి? దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును, దేవుడు ఏ మాట నీకు ఇచ్చాడో దానిని పొందు వరకు దేన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఆ ఇచ్చిన మాటను దేవుని యొద్ద జ్ఞాపకం. యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? అప్పుడు అందరికీ అని చెప్పాలి మరి. ఏమండి? యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమని? నా కుటుంబాన్ని ఏం చేస్తాను? ఇసుక రేణు వల్లే దీవిస్తాను కదా ప్రభువా. అప్పటికి యాకోబుకు పెళ్ళి అవ్వక ముందు ఇచ్చిన మాటే కదా అది. ఆ మాటను ఇప్పుడు పిల్లలందరూ ఉండి, భార్యలుండి ఎంతో చక్కని ఆశీర్వాదంతో ఉన్న యాకోబు ఇప్పుడు భయంతో వచ్చి
ఆ రోజు చేసిన వాగ్దానాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు ఇచ్చిన మాటను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి సన్నిధి దగ్గర ఏడుస్తూ, ప్రభువా వీరందరినీ చంపుతారేమో భయంతో ఆ రోజు. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావు కదా ప్రభువా, ఏం మాట అది? నీ సంతానమును ఏం చేస్తాను, ఇసుక రేణుని వల్లే దీవిస్తానన్నావు కదా ప్రభువా, నీ సంతానమును ఆశీర్వదిస్తానని మాట ఇచ్చావు కదా ప్రభువా, మరలా తిరిగి నా ఇంటికి వచ్చే వరకు నువ్వు నాకు తోడుగా ఉంటానని చెప్పావు కదా ప్రభువా అని ఆ రాత్రి దేవుడు దగ్గర ఏం చేస్తున్నాడు? అదే తిరిగి మళ్ళీ యాకోబు జీవితాన్ని కట్టిందా లేదా? ఒక్కొక్క సమయంలో ఇలాంటి పరిస్థితి నీకే ఎదురవుతే ఏం చేస్తావు? ఏం చేస్తాను మనం అయితే? అసలు ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటామా? నువ్వు నాకు మాట ఇచ్చావు కదా ప్రభువా, నన్ను ఇసుక రేణు వల్ల దీవిస్తానన్నవే, నా సంతానం విస్తరింపు చేస్తానన్నవే, తిరిగి నా ఇంటికి వచ్చే వరకు నాకు తోడుగా ఉంటానన్నవే అని ఆ రోజు యాకోబు జ్ఞాపకం చేసుకున్నాడని ఈరోజు నీ జీవితాన్ని ఒకవేళ దేవుడి దగ్గర పెట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజు దేవుడు యాకోబుకి సహాయం చేశాడండి అంటారా? ఆ రోజు యాకోబుకి దేవుడు సహాయం చేశాడండి. మళ్ళీ తిరిగి తన అన్న హృదయాన్ని రాత్రి చేసిన ప్రార్థనకి తెల్లాసరికి ఏసావు హృదయం మారిపోయిందా లేదా? హల్లెలూయా చెప్పండి, మారిపోయిందా లేదా? మారిపోయింది. పంపించిన కానుకలను చూసి దేవుడు మాట్లాడిన విధానమును బట్టి ఏసావు ఆలోచన అంతా మారిపోయింది. తమ్ముడి మీద ఉన్న కోపం అంతా ఒక్క రోజులోనే పోయింది. స్తోత్రం చెప్పండి. 20 సంవత్సరాల కోపం ఒక్క రోజులోనే పోయింది. హల్లెలూయా. అంటే ఏంటంటే జ్ఞాపకం చేసుకోక అంతే నీ బ్రతుకు. దేవుని దగ్గర పెట్టక, దేవుని దగ్గర ప్రభువా ఇది నా పరిస్థితి, నువ్వు నాకు మాట ఇచ్చావుగా, నాకు వాగ్దానం చేసావుగా అని దేవుని దగ్గర నువ్వు కన్నీళ్ళు విడవక అంతే, ఇంకేం కాదు. ఒకవేళ దేవుని దగ్గర నువ్వు ఇలా ఏడుస్తే, నువ్వు కన్నీళ్ళు విడిస్తే, ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానము నెరవేర్చాలని ఒకవేళ నీ ఆలోచనతో ఒకవేళ ఉండగలిగితే, దేవుడి సన్నదిలో ఏడ్చినప్పుడు దేవుడు యాకోబుకి దేవుడే సహాయం చేశాడని విన్నాం. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఎందుకు సహాయం చేయడని అడుగుతున్నాను. మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి? ఊరుకొండ పాస్టర్ గారు, అనిపించడానికి నేను ఎప్పుడైనా పడిపోతే కదా, నేను జారిపోతే కదా, నాకేంటి, నా జీవితం ఇంచకొంది భక్తి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రతి వారం చర్చికి వెళ్తున్నాను అంటారేమో. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఏదో సమయంలో ఖచ్చితంగా నీకు అవిశ్వాసం వచ్చే ఉంటుంది. ఏదో నోటి మాట దేవుడికి బాధ పెట్టించే ఉంటుంది. నీ కంటి చూపు దేవుడిని బాధ పెట్టే ఉంటుంది. ఏదో తెలియని ఆలోచన, ఏదో అర్ధరాత్రి కాడో నీ ఉద్యోగంలోనో వ్యాపారాల్లోనో ప్రయాణాల్లోనో ఏదో మాట నేను బాధ పెట్టి ఉంటుంది. ఆ బాధ దేవుడికి బాధ కలిగేటట్టు మాట్లాడి ఉంటావు. దేవుడికి ఏదైనా బాధ కలిగించినట్లు మాట్లాడి ఉంటాం. దేవునికి బాధ కలిగేటట్లుగా నీ నోటలో నుంచి ఏదో మాట వచ్చే ఉంటుంది. రాలేదు అని చెప్పుటకు నువ్వు దేవుడివి కాదు. ఇక్కడ బోధిస్తున్నా, నేను కూడా దేవుడిని గాను. ఆయన ఏ రీతిగా బ్రతకడు ఆ రీతిగా నువ్వు నేను బ్రతకలేదు, బ్రతకలేము. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవలేదని ఒకవేళ అనుకుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎదురై ఉంటే దేవుడికి బాధ కలిగే ఉంటుంది కదా, దేవుడికి నొప్పి కలిగే ఉంటుంది కదా, దేవుడికి బాధ కలిగించే ఉంటావు కదా. ఎంత బాధ కలిగినా, ఎంత నొప్పి పుట్టినా, తండ్రి గుండెకి బాధ కలిగితే, తల్లి గుండెకి బాధ కలిగితే, ఆ పిల్లలు తప్పు చేశారని తెలిసిన మళ్ళీ ఆ పిల్లలే వచ్చి నేను తప్పు చేశానమ్మా, తప్పు చేశానన్నా, మమ్మల్ని క్షమించండి అని ఒకవేళ ఆ పిల్లలే అడిగితే, అడగక మునిపే హత్తుకునేదే తల్లి తండ్రి. ఆమేన్, హల్లెలూయా. అడగక మునిపే హత్తుకునేదే తల్లి తండ్రి. ఇంకా నోటి నుంచి నీ మాట పూర్తి అవ్వదు. తప్పుపోయిన కుమారుడు ఉన్నాడు కదా, ఎక్కడికి వచ్చాడు? తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. తన జీవితంలో ఎంతో ప్రయాసపడి సంపాదించిన దాన్ని కాదు కదా, తండ్రి ఇచ్చిన దాన్ని సర్వం నాశనం చేసేసుకుని, కట్టుకోవటానికి వస్త్రం లేక, తినటానికి ఆహారం లేక, తాగటానికి నీరు లేక, చేయటానికి మంచి ఉద్యోగం లేక, పందులు మేపే ఉద్యోగాన్ని తీసుకుని ఆ పందులు మేపుతుంటే ఆకలితో తట్టుకోలేక ఆ పందులు తింటున్న పొట్టును కూడా తినేసే దీన దరిద్రత స్థితి తప్పుపోయిన కుమారుడు జీవితంలో ఎదురైంది. ఆ జీవితంలో ఆ పరిస్థితి ఎదురైనప్పుడు తిరిగి మరలా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా అండి? తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఇంక దేనిని జ్ఞాపకం చేసుకోలేదు, ఇంకెవరిని జ్ఞాపకం చేసుకోలేదు. తిరిగి మరలా తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని, నా తండ్రి ఇంటి వద్ద ఎంతోమంది పనివారు ఉన్నారు కదా,
ఆ పని వాళ్ళు కనీసం ఒక్కడిగా నన్ను చూసినా చాలు అని ఒకే ఒక ఆలోచనతో తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చిన విధానాన్ని మనం బైబిల్లో చదువుతుంటాం. మీకు విషయం తెలిసి ఎక్కడో దూరంగా ఉన్న తన కుమారుని చూసి తండ్రి ఏం చేశాడంట చెప్పండి అమ్మా? పరిగెత్తుకుని వెళ్ళిపోయి హత్తుకుని మెడ మీద ముద్దు పెట్టాడని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పాలి. చప్పట్లు కొట్టేటప్పుడు స్తుతిస్తూ చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు తప్పుపోయిన కుమారుడు అనేది ఎక్కడో దూరంగా ఉండగానే తండ్రి చూసి ఏం చేశాడండి? పరిగెత్తుకుని కుమారుడు వచ్చాడా ముందు తండ్రి వెళ్ళిపోయాడా? ఎందుకు? వాడు తప్పిపోయాడండి, పడిపోయాడు, బాధలో ఉన్నాడు, భారంలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, తెలియని ఆవేదనలో ఉన్నాడు, తిరిగి మళ్ళీ తన జీవితాన్ని కట్టుకోవాలని ఆలోచనలో తనున్నాడు. ఆ ఆలోచనతోటి నడిచి వస్తున్న వాడిని తండ్రి చూశాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి చూశాడు. తండ్రి చూసి తన ఆలోచన మారిందన్న ఒకే ఒక మాటే, తన హృదయం మారింది, తన నడవడిక మారింది, తన ప్రవర్తన మారిందని ఆ విన్న తండ్రి, ఆ చూసిన తండ్రే కొడుకు కంటే ముందు పరిగెట్టింది తండ్రి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పరిగెత్తుకుని వెళ్ళి హత్తుకున్నాడంట. ఆ క్షణంలోనే బాధ అంతా మర్చిపోయి ఉంటాడంటారు లేదా కొడుకు? ఆ క్షణంలోనే ఇప్పుడు వరకు పడ్డ శ్రమ మర్చిపోయి ఉంటాడా లేదా కొడుకు? ఇప్పుడు వరకు పడ్డ ఆవేదన, ఇప్పుడు వరకు పడ్డ కష్టము, ఇప్పుడు వరకు ఆకలి దప్పికతో ఉన్న తన జీవితము అప్పుడేమైంటుంది? ఎంత ఆనందం వేసి ఉండదా అండి? ఎందుకో తెలుసా? తన ఉన్న శ్రమ లాంటిది, తన ఉన్న బాధ లాంటిది, తన ఉన్న ఆవేదన లాంటిది, తన ఉన్న పరిస్థితి అలాంటిది. ఆ పరిస్థితిలో ఉన్న తను ఏడుస్తూ ప్రభు దగ్గరికి వస్తే ప్రభు చూస్తూ వాడే వస్తాడులే, లోనికి వస్తాడులే, వాడే వచ్చి మోకరించనివ్వలే, వాడే వచ్చి ప్రార్థన చేయనివ్వలే, వాడే వచ్చి ఏడవనివ్వలే, ఏడ్చిన తర్వాత చూద్దాంలే, ఏడ్చిన తర్వాత మాట్లాడతాములే, ఇచ్చిన వాగ్దానం అప్పుడే జ్ఞాపకం చేసుకోవాలే అనుకున్న దూరంగా నిలబడవలసిన తండ్రి నిలబడకుండా ఏం చేశాడంట? వాగ్దానము చేసిన వాడే వాగ్దానం నెరవేర్చుకున్నట్టుకు బయలుదేరి వస్తూ ఉంటుంటే చూసి తన హృదయం ఆలోచన మారిపోయిందన్న విధానము తండ్రికి తెలిసింది కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకున్నాడు. ఆమేన్ హల్లెలూయా. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి హత్తుకుని ముద్దు పెట్టి తన పనివాడిని పిలిచి అన్నాడు, ఇదిగో నా కొడుకు వస్త్రాలు మార్చండి ముందు అర్జెంటుగా, వాడి కాళ్ళకి చెప్పులు వేసండి, వాడి చేతికి ఉంగరం పెట్టండి. నా బాబు ఇవన్నీ నాకేమవద్దు, ఎందుకంటే పరలోకంలో ఉన్న తండ్రికి నీకు వ్యతిరేకమైన పాపం చేస్తాను, వ్యతిరేకమైన తప్పు చేశాను, ఇక నిలవబడటానికి నేను యోగ్యుని కాను, నీ ఎదుటి నిలవబడటానికి నేను పాత్రుని కాదు, నేను క్షమింపబడని తప్పు, క్షమింపబడని పాపం చేశాను, కాబట్టి నీ ఇంటిలోనికి వద్దు, ఆ స్థానము నాకు వద్దు, అసలు ఆ ఘనత నాకు వద్దు, కానీ ఆ పనివారిలో ఒక్కడిగా నన్ను ఉండనివి, కడుపుని నాకు ఒక పూట అన్నం పెట్టి అనే స్థితిలో వచ్చాను. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నిలవబడిన వాడు వచ్చి హత్తుకుంటే ఎంత ఆనందం వచ్చి ఉంటుందో కదండి. ఇలాగే ఎప్పుడైనా బాధగా అనుకోని భయంకరమైన పరిస్థితి నీ జీవితంలోకి ఎదురైపోయినప్పుడు అలాగే ఎవరు నిన్ను హత్తుకునే నీ బాధను పంచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదండి. ఊహనరేంటి? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదేంటి మనకి? ఒకవేళ అలాంటి పరిస్థితి మన జీవితంలో ఎదురవుతే ఆ కష్టాన్ని మర్చిపోతాం కదా. ఇప్పుడు దేవుడే వచ్చి నిన్ను పట్టుకుని ఏంటి బిడ్డ నీ కష్టం, ఏంటి నీ బాధ అని దేవుడు అడిగాడు అనుకో, ఎలా ఉంటుందండి మనకి? ఎన్నో చెప్పుకోవాలని వచ్చానండి, అన్నీ మర్చిపోయాను, ఎందుకంటే నీ ప్రేమ అలా ఉంది. చాలా బాధలో వచ్చానండి, మీరు హత్తుకోగానే బాధ అంతా పోయిందండి, చాలా హ్యాపీగా ఉంది. నీ ఇంట్లోనికి రావాలని కాదు కానీ, మళ్ళీ నీ ఆస్తిలో వాటా అడగాలని కాదు కానీ, మళ్ళీ అన్నయ్యతో సమానంగా ఉండాలని కాదు కానీ, నీ పనుల్లో ఒక్కడిగా ఉండనివ్వండి. పనుల్లో ఒక్కడిగా ఉండటం ఏంటి? నిన్ను మరలా నేను ఎక్కడ కూర్చొని పెడతాను చెప్పండి? చెప్పాలి, నా ఇంటిలో కూర్చొని పెడతాను. నేను ఆల్రెడీ నీకు ఒక సింహాసనము, నీ అన్నయ్యకు ఒక సింహాసనం వేశాను, అందులో కూర్చోబెడతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదిగో నీ కొరకు దాయబడింది ఉంది, నీ కొరకు ఉంచబడింది ఉంది, దాన్ని పొందటానికి తిరిగి మరలా నువ్వు వచ్చావు బిడ్డ. ఆమేన్ హల్లెలూయా. అది కోల్పోయే ఒక దినము, అది విడిచిపెట్టి వెళ్ళిపోయే ఒక దినము, లోకమే బాగుందని, లోక ఆశలు బాగున్నాయని, లోక సంబంధమైన విషయాల్లో నేను ఎంతో ఆనందంగా గడిపోయి ఇంకా లైఫ్ ఇదే, సంతోషం ఇదే, సమాధానం లేని జీవితంలోనికి వెళ్ళిపోయావు నువ్వు. కానీ మళ్ళా తెలుసుకొని వచ్చావు, చూసావు
అదే నాకు నచ్చింది. ఆమేన్. మరలా నన్ను ఆదరించేవాడు ఉన్నాడని తిరిగి వచ్చావు చూసావు. మరలా నా పక్షమున ఒక వ్యక్తి నిలవబడతాడని ఆశతో వచ్చావు చూసావు. అదే ఈ ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచుటకు నీ పక్షాన మరలా నేను నిలబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. మరలా నీ పక్షమున నేను కోల్పోయినదని తిరిగి మరలా నీకు ఆమేన్ చెప్పరేంటమ్మా. హల్లెలూయా. నేటి ఏం కోల్పోయావు బిడ్డ? యేసుని అంగీకరించిన తర్వాత దేన్ని కోల్పోయావు? ఏ విషయాన్ని కోల్పోయావు? దేనిని విడిచిపెట్టేసావు దేవుని కొరకు? తిరిగి మళ్ళీ నూరంతలుగా నా దేవుడు అంటున్నాను నిన్ను అన్నీ పొందుకుంటావు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కోల్పోయిన దానికంటే 1000 రెట్లు దీవెన ఆశీర్వాదాలు మీకును మీ కుటుంబాలకు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కోల్పోయిన దానికంటే 1000 రెట్లు తిరిగి మరలా నా దేవుడు నీకు ఇవ్వటానికే పరిగెట్టుకెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హై, ఈ ఊరు ప్రజలందరినీ రమ్మను, మన దేశంలో ఉన్న వాళ్ళందరినీ ఈరోజు గొప్ప విందు ఏర్పాటు చేయి. ఎందుకంటే తప్పుపోయిన కుమారుడు మళ్ళీ నా దగ్గర తిరిగి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. వెళ్ళిపోయాడన్న వాడు తిరిగి మరలా వచ్చాడు. హల్లెలూయా. అయ్యో నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని నేను ఎదురు చూస్తున్న నా చూపులు వ్యర్థం కాలేదు. నా కొడుకు మళ్ళా వస్తాడని చూసిన నా ఆశ వ్యర్థం కాలేదు. దేవుడు ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది నీ పక్షమున. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడైనా నీ జీవితం ఇలా జరిగి ఉంటే, ఇలాంటి పరిస్థితులకి ఎదురై ఉంటే, ఈ ప్రమాదకరమైన ఆలోచన నీళ్ళకి వచ్చి ఉంటే, దేవుడు నిన్ను చూసి రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తెలుసా? ఏడుస్తున్నాడు తెలుసా? ఎందుకు ఏడుస్తున్నానని చెప్పగలనంటే, కొడుకు తిరిగి వస్తాడని తండ్రి ఆశతో ఎదురు చూస్తున్నాడా లేదా అండి? మరలా నువ్వు దేవుని ఎద్దుకు మళ్ళీ నువ్వు నిలవబడతావు, మళ్ళీ ఆయనలో ఎదుగుతూ ఆత్మీయంగా బలపడతావు, వాక్యానుసారంగా జీవిస్తావు అని మళ్ళా మన దేవుడు మన కొరకు ఎదురు చూస్తాడా లేదా? అబ్బాబ్బే లేదండి. ఎదురు చూసేవాడైతే ఎందుకు వదిలేస్తాడండి? ఎదురు చూసేవాడైతే ఎందుకు విడిచిపెట్టేస్తాడండి? ఎదురు చూసేవాడైతే ఈ లోకంలో బ్రతికేస్తుంటే ఎందుకు చూస్తావు ఉన్నాడండి. చూస్తూ ఉండలేకే మరలా దేవుడు నీతో మాట్లాడాడు. చప్పట్లు కొడదామా? మరలా నీ జీవితాన్ని మార్చటానికే ఆ పందులు తినే పట్టు తినిపించాడు అంతే. ఎందుకంటే ఒకవేళ అది లేకపోతే, ఆ సంపాదించింది కాదు కదా, తండ్రి ఇచ్చిందే కదా, శుభ్రంగా వ్యర్థముగా ఖర్చు చేసేసి ఇంకా అనుకున్నవన్నీ సాధించే వరకు ఆ డబ్బును కోల్పోకుండా, ఆ స్థితిని కోల్పోకుండా ఒకవేళ ఉంటే మళ్ళీ తండ్రిని ఎత్తుక్కు ఉండేవాడు కాదు. అంతా అయిపోయిన తర్వాత, అంతా ఆరిపోయిన తర్వాత ఆకలిస్తే గుర్చొచ్చాడు. నేను అంటాను, ఈ ఆకలి ఆత్మ సంబంధమైన ఆకలి కావాలి. ఆమేన్. ఆమేన్. ఇది ఆత్మ సంబంధమైన ఆకలి కావాలి. ఇది భౌతిక సంబంధమైన ఆకలి కాదు, శరీర సంబంధమైన ఆకలి కాదు, ఈ లోక సంబంధమైన ఆకలి కాదండి. అది ఆత్మ సంబంధమైన ఆకలి. కాబట్టి తండ్రిని ఎత్తుక్కుంటూ, వాక్యమును ఎత్తుక్కుంటూ మళ్ళీ దేవుని సన్నిధిలోనికి రాలేదు, వస్తున్నాడు అంతే. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు? రాలేదు, వస్తున్నాడు. వస్తుంటూనే తండ్రి చూసాడు. స్తోత్రం చెప్పండి. తండ్రి చూసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ కొడుకు ఎంత ఆనందంగా ఉంటుందంటారా? ఉండలేదంటారా? ఆ రోజు తను ఆనందపడి ఉంటాడంటారా? పడలేదంటారా? చాలా ఆనందపడి ఉంటుందండి. ఎందుకంటే ఆ పని వారిలో ఒక్కడిగా జాయిన్ చేసుకున్నా చాలు. అసలు జాయిన్ చేసుకుంటాడో లేదో, అసలు ఆ పనుల్లో ఒకడికైనా ఉండనెత్తాడో లేదో, అసలు మళ్ళీ నన్ను చూసి ఎందుకు వచ్చేవారు చీన కడుపుడు చెడబుట్ట దరిద్రుడు పో. 2 కొడుకులను కన్నాను, ఒకడు చూడించక ఉన్నాడు. నువ్వు మాత్రం ఏమయ్యావు? నువ్వు మాత్రం లోకాన్ని బట్టి తిరిగావు, పాపాన్ని బట్టి తిరిగావు. ఇదిగో నేను ఇచ్చినదంతా నేను సర్వనాశనం చేసి ఏ ముఖం పట్టుకుని మళ్ళీ వచ్చావు? మళ్ళీ ఏది కావాలని వచ్చావు? ఏమన్నా అన్నయ్య వాట కూడా తీసుకెళ్ళిపోతాను వస్తున్నావా? దేన్ని తీసుకెళ్ళిపోతాను? సిగ్గులేని ముఖం పెట్టుకుని, సిగ్గులేని వాడా, సిగ్గులేని బ్రతుకునేదినే అంటాడేమో అని వచ్చాడండి. రానిస్తాడు, రానివ్వడో అంటే వచ్చాడు. అసలు మళ్ళీ అందులో నన్ను కలుపుకుంటాడో లేదో అంటూ వచ్చాడు. కానీ ఒక్కటి చెప్పగలను, నా తండ్రి దగ్గరికి వెళ్తే నా కడుపు నిండుతుందని వచ్చాడండి. హల్లెలూయా. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఈ ఆకలి తీరుతుందని వచ్చాడు.
నా తండ్రి దగ్గరికి వెళ్తే ఈ శ్రమ పోతుందని వచ్చాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఈ బాధ పోతుందని వచ్చాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఈ శ్రమ పోతుందని వచ్చాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఈ ఆవేదన పోతుంది. నా తండ్రి దగ్గరికి వెళ్తే తిరిగి కోల్పోయిన దాన్ని మళ్ళీ నేను సంపాదించుకో. నా తండ్రి దగ్గరికి వెళితే మళ్ళీ నా ఆత్మీయత నేను కాపాడుకోవు. నా తండ్రి దగ్గరికి వెళితే మళ్ళీ ఏ సంతతిని కోల్పోయాను తిరిగి మళ్ళీ వారిని సంపాదించుకోగలను ఆశతో వచ్చాడు. అదే ఒకటి దేవుడు చూశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక్కటి దేవుడు చూశాడు. కానీ కొడుకు మాత్రం తండ్రి చేరదీస్తాడో లేదు, రానిస్తాడో లేదు, వెళ్ళిపోమంటాడు అని భయంతో మాత్రం వచ్చాడు, అని భారంతో మాత్రం వచ్చాడు, అని భారంతో వస్తూ తండ్రిని చూస్తూ భయపడుతున్నాడు. వెళ్తే ఏమంటాడు, ఏంట్రా ఎలాగయ్యా వచ్చో దరిద్రుడు అంటాడు, లేకపోతే ఏంటయ్యా ఈ దరిద్రతలో వచ్చో అని అంటాడు. ఏమో అసలు ఏం అర్థం కాని పరిస్థితి అండి పాపం. నేను చెబుతున్నప్పుడు మీ కళ్ళ ముందు వాటిని ఒక్కసారి ఊహించుకుంటూ వినండి వాక్యాన్ని. అలాంటి దీన దరిద్రత స్థితి, వస్త్రములు కూడా సరిగ్గా లేవు, స్నానం కూడా చేసి అన్నాలు అయింది, తినటానికి అన్నం లేదు, కంగారులో పొందులు తిని పొట్టు తినేస్తాను, ఏడ్చుకుంటూ తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఆ ఒకే ఒక కన్నీరండి తన జీవితం అంతా మార్చేసింది. ఆమె హల్లెలూయా. తన బ్రతుకంతా మార్చడానికి ఒకే ఒక కన్నీరు. ఈరోజు అలాంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉంటే నన్ను తండ్రి చేరదీస్తాడో లేదో అని అనుకోవచ్చలే. తండ్రి మళ్ళీ నా దగ్గరికి వస్తాడో లేదో నువ్వు అనుకోక్కర్లే. తండ్రి నన్ను ప్రేమిస్తాడో లేదో అని అనుకోక్కర్లేదు. ఇంతకాలం లోకం పట్టుకు తిరిగి ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చో అని అంటాడేమో అని భయం నీకు లేదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న తండ్రి ఇంత ప్రేమ చూపిస్తే, ఈ లోకములో ఉన్న తల్లి ఇంత ప్రేమ చూపిస్తే, పరలోకములో ఉన్న తండ్రి, పరలోకములో ఉన్న తల్లి, స్నేహితుడు, బంధువు అన్నీ ఆయనే కదా. మరి ఆయన ఎందుకు నిన్ను ప్రేమించడు బిడ్డ? ఆయన ఎందుకు నిన్ను దగ్గర తీసుకోడు? ఆయన ఎందుకు నిన్ను హత్తుకోడు? ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఆమె చెప్పండి, ఆయన నిన్నేం చేస్తాడు? ఆ సంతోషం చాలా అద్భుతం, చెప్పలేమండి, వర్ణించలేవు. దేవుడే ఒకవేళ నిన్ను పిలిచలా హత్తుకుంటే, 20 ఏళ్ళ తన జీవితంలో వచ్చిన శ్రమ అంతా మర్చిపోయాడండి. ఆమె చెప్పాలి హల్లెలూయా. 20 ఏళ్ళు తన జీవితంలో పడ్డ శ్రమ అంతా ఏమైంది ఇప్పుడు చెప్పండి? పోయింది. ఆనందం వచ్చింది, దేవుడి దీవెనలు, ఆశీర్వాదాలు వచ్చినాయి. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించాడు 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 అని వింటున్నాం కదా. అంటే అక్కడి నుండి యాకోబు ఆశీర్వదించబడ్డాడనా? యాకోబు ఆశీర్వదింపబడటం అంటే మరణము నుండి తను తప్పించబడ్డాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరణము నుండి ఏం చేయబడ్డాడు? ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కట్టబడ్డాడండి. ఆమెన్. అక్కడి నుండి తన బ్రతుకుని పూర్తిగా మార్చుకున్నాడండి. ఆమెన్ చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు వరకు దేనికి ఇచ్చాడు? పెళ్ళని, ప్రేమని, ఆర్థికంగా కష్టపడాలి, వీటి కొరకే తన జీవితం అంతా 20 ఏళ్ళు వ్యర్థమైపోయిన తర్వాత అక్కడి నుంచి దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకుంటా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని, చాలా శ్రమలో ఉన్నానయ్యా, చాలా బాధలో ఉన్నాను, చాలా దుఃఖంలో ఉన్నా, చెప్పలేకపోతున్నాను, గుండెలు పగిలిపోతున్నాయి ప్రభువా అని ఏడుస్తున్న తన జీవితంలోని దేవుడు వచ్చి, మనుషులతోనూ దేవునితోనూ గెలిచి పోరాడేవయ్యా నువ్వు. ఆమెన్ హల్లెలూయా. చెప్పండి, మనుషులతోనూ దేవునితోని గెలిచి పోరాడేవారు గొప్పడివి. ఆమెన్ హల్లెలూయా. అదే మాట ఒకవేళ దేవుడిని అంటే అలా ఉంటుంది, చెప్పలేమండి ఆనందం. ఈ లోకంలో ఈ భౌతిక సంబంధమైన ఎన్నో విషయాలలో నువ్వు గెలిచి పోరాడావు అని దేవుడే నిన్ను మెచ్చుకుంటే, అదేనండి ఇంక దేవుడి నిన్ను దీవించే దీవెన. ఆమెన్. అదే దేవుడి నిన్ను ఆశీర్వదించట. ఆమెన్. ఆశీర్వదించటము అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా కట్టబడటం. ఆమెన్ చెప్పాలి హల్లెలూయా. ఆశీర్వదించేటువంటి పెద్ద ఇల్లు కట్టుకుని, కారు కొనుక్కుని, ఆశలు సంపాదించుకుని, పరుసు నిండా డబ్బులు పెట్టేసుకుని, పెద్ద ఉద్యోగం సంపాదించేసి ఇదే ఆశీర్వాదం అనుకుంటావు. ఒకవేళ నీవు కాదు. ఆశీర్వదింపబడేటువంటి ఆత్మను రక్షించుకోవటం. ఆమెన్ చెప్పండి. ఆశీర్వదింపబడటం అంటే దేవుని దగ్గర మరలా నీ జీవితాన్ని కట్టుకోవటం.
ఆమె చెప్పరా? హల్లెలూయా. ఆశీర్వదింపబడేటువంటి దేవుడి కొరకు పోరాడటం. ఆమె చెప్పండి. హల్లెలూయా. అప్పుడే నువ్వు దేవుని విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో గెలుస్తావు బిడ్డ. ఆమె చెప్పు. చప్పటి కొడేసా నామని మైపరచాలి. అప్పుడే నువ్వు గెలచి దేనిలోనైనా నువ్వు చెప్పరేంటి సాధిస్తాం. ఆమె చెప్పండి. అప్పుడే ఆశీర్వదింపబడతాం. ఆమె హల్లెలూయా. ఆశీర్వదింపబడతాం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయంలో కట్టబడుట. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది కాదని ఏదో 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 కోరుకుంటా. ఏం కాదు, ఏం కాదు. ముందు ఈ విషయంలో ఆశీర్వదింపబడు. ఆత్మ సంబంధం విషయంలో కట్టబడు. దేవుని కొరకు బ్రతుకు, దేవుని కొరకు జీవించు. తప్పుపోయిన కుమారులు వారు పరిగెత్తుకుని దేవుడి దగ్గరికి వస్తే ఆయన హత్తుకుంటాడు. నువ్వు ఒకవేళ మోకరిస్తే నీకంటే ముందు కన్నీళ్ళు ఆయనే గారి చేస్తాడు. హల్లెలూయా. నిజం. నీకంటే ముందు కన్నీళ్ళు ఆయనే గారి చేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోయి బిడ్డ, ఇంతలో ఎక్కడున్నావు అని అడిగే తల్లి తండ్రి నీకు లేరనుకుంటున్నామో, ఉన్నారు. ఆయన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. ఆమె చెప్పు. చప్పట్లు కొట్టాలి మళ్ళీ. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఈ లోక సంబంధమైన తండ్రి నా కొడుకు తప్పుపోయాడు, ఎక్కడో ఉన్నాడు, ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అని రోజు ఏడిస్తే, ఆత్మ సంబంధమైన తండ్రి లేకపోతే పరలోకపు తండ్రి నువ్వు తప్పుపోయినప్పుడు నీ జీవితం, నీ బ్రతుకు, నీ ఆలోచన ఆయన చూస్తున్నప్పుడు ఇంకెంత ఏడుస్తాడు. ఎందుకంటే ఆయనకు మరుగైనది ఏది లేదు. నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో ఆయనకి తెలుసు. ఈ భౌతిక సంబంధం తల్లిదండ్రులకు తెలియదు పాపం, కానీ ఆయనకి తెలుసు. ఆ పరిస్థితితో నిన్ను చూస్తున్నప్పుడు ఆయన ఏడ్చుంటాడు. కానీ ఆయన దగ్గర నువ్వు ఏడుస్తే ఇంకా నీకు ఎప్పుడు ఏడుపు రాకుండా నీ నోటి నిండా నవ్వు నెడతాడు. చప్పట్లు కొట్టాలి. నీ నోటి నిండా ఏం పెడతాడండి? నీ నోటి నిండా సంతోషమే, సమాధానమే. ఇంకా ఏది చేయాలంటే అది చేయగలవు. దేనిని సాధించాలన్నా సాధించగలవు. ఎందుకంటే సాధించాలి అంటే ముందు ఉండాల్సింది ఎవరు నీకు చెప్పండి? తండ్రి కావాలి. ఈరోజు యవ్వన కాలంలో ఉన్న బిడ్డలారా, మీకు కూడా మీరు దేనినా సాధించాలంటే తల్లి ఉంటేటి, తండ్రి ఉంటేటి, లేకపోతే మేము సాధించలేమా, మేము ఎదిగా, మేము పెద్దవారైనా ఒకవేళ మీరు అనుకోవచ్చు. లేదు, నీకు తల్లి తండ్రి ఉండాలి. తండ్రి లేకపోతే తల్లి ఉండాలి, తల్లి లేకపోతే తండ్రి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఉంటేనే ఆ ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది. ఒకవేళ ఎవరు లేదని ఒకవేళ నువ్వు అనుకుంటే, తల్లి తండ్రి లేని వాళ్ళకి తల్లి తండ్రి ప్రేమ అంటే చూసారా, తెలుసా? దాని కొరకు ఎంతో ఏడుస్తారు మరి ఉన్నప్పుడు. కాబట్టి ఆ ప్రేమను ఎతుకుతూ దేవుని దగ్గరికి వస్తూ ఉంటే, అంటే తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే, నీకంటే ముందు పరిగెట్టింది నీ దేవుడే. చప్పట్లు కొట్టాలి. నీకంటే ముందు పరిగెట్టింది ఎవరండి? దేవుడే. మనం దూరం నుండి చూస్తున్నాం అంతే, కానీ ఆయన చూసి వచ్చేసాడు మన దగ్గరికి. ఆ మాట చదివితే నాకు చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఇంకోటి ఆనందం వస్తుంది. బాధ ఎందుకంటే తప్పిపోయాడా అనే ఆలోచన లేదే. సంతోషం ఎందుకంటే లోకంలో పడిపోయి లోకానుసారంగా జీవించేసి నన్ను ఒకసారి క్షమిస్తావు ప్రభు అని పరిగెత్తుకొస్తే అడగక ముందే క్షమించేసాడు. ఆమెను చెప్పండి. దాన్ని బట్టి సంతోషం వస్తుంది. కాబట్టి ఏ విషయంలోనైనా సరే ఒకవేళ ఇలా నీకు అనిపిస్తే, ఒకవేళ నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, నీకు దేవుడు నన్ను క్షమించడేమని అనుకోవద్దు. ఇవన్నీ చేసి దేవుడు ఎదుర్కొంటే ఒకవేళ నిలవబడితే, ఎలాంటి తప్పు నువ్వు చేస్తావో, ఎలాంటి పాపం చేస్తావో ఏమో, ఎలాంటి అవిధేత వ్యతిరేకత నీ జీవితంలోకి వచ్చిందో తెలియదు. కానీ ఒకవేళ ఇవన్నీ బట్టి నా తండ్రి దగ్గరికి వెళ్తే నన్ను క్షమిస్తాడంటావా అని వస్తే చాలు, నీ జీవితం మారిపోద్దామని చెప్పు. హల్లెలూయా. వస్తే చాలు, మారిపోద్ది నీ జీవితం, మారిపోద్ది. ఇంకా నీ బ్రతుకు మారిపోద్ది, నీ ఆలోచన విధానం అంతా కూడా. ఎందుకంటే ఆయన నిన్ను దూరం నుంచే చూసి నీ దగ్గరికి వచ్చేసాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఆయన దూరం నుండి చూసి నీ దగ్గరికి ఏం చేశాడు? వచ్చాడు. వచ్చి, ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఏం కోల్పోయావు, ఎక్కడ పడిపోయావు, ఎలా జారిపోయావు, తిరిగి మరలా నీ జీవితాన్ని కడతాను నా దగ్గరుండు. ఆమెన్. తిరిగి నీ బ్రతుకు కడతాను నా దగ్గరుండు. ఆమెన్. తిరిగి ఈ సన్నిధిలో మోకరించి నీ జీవితం అంతటిని మరలా మార్చి ఒక ఘనమైన స్థితిలో నేను నిలవబెడతాను. చప్పటి కూడా వేసాను నా మనం మైపరచండి.